ఆలస్యం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే పోతిరెడ్డి విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోలేకపోయారు. నిర్మాణంలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి రోజుకి 9-10 టీఎంసీలు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా నివాసి ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసే వరకు ఆనాటి తెలంగాణ ప్రభుత్వం నిద్ర నటించింది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులు నిలిపేయాలని ఏపీని ఎన్జీటీ ఆదేశించింది. అధ్యక్ష, స్పీకర్ సార్, మరో ముఖ్యమైన విషయం, ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రిపూట ఫ్లడ్ లైట్స్ పెట్టి పనులు చేసింది తెలిసి మరి